రాయలసీమలో ఎండలు సెగలు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో సాధారణం కంటే గరిష్ట స్థాయిలో రికార్డ్ అవుతున్నాయి ఉష్ణోగ్రతలు. కోడుమూరు, సంజాముల ప్రాంతాల్లో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఉష్ణోగ్రతలతో పాటుగా వడగాల్పులు తీవ్రత ఎక్కువగా ఉండడంతో జనం అల్లాడుతున్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని వైద్యులు కూడా చెప్తున్నారు. మండు టెండల గురించి వాతావరణ శాఖ ఇంకా ఏం చెప్తోంది, అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎండలకు సంబంధించిన అప్డేట్స్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి అందిస్తారు. భారీ ఎండలకు కర్నూలు, నంద్యాల జిల్లాలో మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వీటికి తోడు గాలిలో తేమ శాతం పూర్తిగా తగ్గిపోతుండటంతో వడగాలులు వీస్తున్నాయి. అక్కడక్కడ వడదెబ్బకు డెత్స్ కూడా నమోదవుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నిన్న అత్యధికంగా కర్నూలు జిల్లా కోడుమూరులో, నంద్యాల జిల్లా సంజాములలో దాదాపు 44.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవడం బట్టి చూస్తే ఎండలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఎండలకు బయటికి రావద్దని కూడా హెచ్చరిస్తున్నారు. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో వచ్చినా కూడా ఎండ లేదా టోపీలు, ఎండకు గొడుగు లేదా టోపీలు ధరించాలని కూడా సూచిస్తున్న పరిస్థితి ఉంది. పనిలో పనిగా కొబ్బరి బోండాంల వ్యాపారులు పూర్తిగా సిండికేట్ అయిన పరిస్థితి ఉంది. ఒక్కో చోట డిమాండ్ను బట్టి 80 నుంచి 90 రూపాయలు ఒక్కొక్క కొబ్బరి బోండాంకు వసూలు చేస్తున్న పరిస్థితి కర్నూలు జిల్లాలో నెలకొంది. మొత్తం మీద అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9 కర్నూలు.